ఎప్పుడైనా ఈ మాట విన్నారా? ఒక్క రోజు చాలు, సరిగ్గా ఆ రోజు నీ జీవితం మారిపోతుంది. అదెప్పుడు వస్తుంది? ఎవరు తెస్తారు? ఇది కేవలం అదృష్టమా, లేదా దేవుడి ఏర్పాటు చేసిన ఒక ఖచ్చితమైన శక్తా? మనం మాట్లాడుకోబోయేది గురుశ్చంద్రయోగం గురించి. ఇది కేవలం జ్యోతిష్యంలో చెప్పబడే యోగం కాదు. ఇది శివుడు మరియు చంద్రుడి మధ్య జరిగిన ఒక ఆధ్యాత్మిక ఒప్పందం. ఈ యోగం వచ్చిన రోజు ఎవరు ప్రయత్నించినా విజయవంతం అవుతారు అంటారు. అదెంత నిజం? దాని వెనక రహస్యం ఏంటి? మీరే చూడండి. గురుశ్చంద్రయోగం ఒక్కరోజులో జీవితం మాగురు అంటే బృహస్పతి. జ్ఞానమంతా ఆయనలోనే ఉంటుంది. చంద్రుడు అంటే మనస్సు, మన భావనలు, మన ఆత్మ ధోరణి. ఈ ఇద్దరూ ఒకే రాశిలో కలిస్తే ఒక బలమైన ఆధ్యాత్మిక వైబ్రేషన్ ఏర్పడుతుంది. దీన్ని గురుశ్చంద్రయోగం అంటారు. ఆ రోజు మనలోని జ్ఞానం, మనస్సు రెండూ ఒకే దిశగా పని చేస్తాయి. ఆ సమయాన్ని ఉపయోగించుకుంటే జీవిత మార్పు, ఆర్థిక అభివృద్ధి, మంచి నిర్ణయాలు అన్నీ సాధ్యమే అంటారు. ప్రాచీన కాలంలో చంద్రుడు చాలా అందంగా ఉండేవాడు, కాని అతడిలో గర్వం కూడా ఉండేది. అందాన్ని అధికంగా చాటుకుంటూ శివుడిని కూడా అసమర్థంగా మాట్లాడాడని పురాణాల చెబుతాయి. అప్పుడే శివుడు శాపాన్ని ప్రసాదించాడు. నీ వెలుగు క్రమంగా తగ్గుతుంది అని. చంద్రుడు భయపడి వెంటనే శివుడిని ప్రార్థించాడు. శివుడు దయచూపి ఒక శుభ సమయాన్ని సూచించాడు. ఈ రోజు గురుని జ్ఞానశక్తిని అంగీకరిస్తే నీ వెలుగు మళ్లీ వెలుగుతుంది. అలా ఆ రోజు గురుశ్చంద్రయోగం ఏర్పడింది. ఇది కేవలం గ్రహాల కలయిక కాదు, ఇది దేవతల అనుగ్రహం కలిసిన ఆధ్యాత్మిక సమయం. గురుశ్చంద్రయోగం వచ్చిన రోజు మనలో మనసు మరియు జ్ఞానం ఒకే లైన్లో పనిచేస్తాయి. అంటే మీరు తీసుకునే నిర్ణయాలు ఎంటియోనల్ కాకుండా విజయానికి తీసుకెళ్లేలా ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించడానికి బాగా సూట్ అవుతుంది. ఉద్యోగ ప్రయత్నం, విజ్ఞాన చర్చలు, ఇంటర్వ్యూలు, ఆరోగ్య సంబంధిత నిర్ణయాలు, సద్గురు లేదా గురువు ఆశీర్వాదం పొందే సమయం. అందుకే దీన్ని ఆధ్యాత్మిక మార్పు క్షణం అంటారు. ఇది ఏడాదికి కొన్నిసార్లు మాత్రమే వస్తుంది. ఇది వచ్చే రోజు చంద్రుడు మరియు గురు ఒకే రాశిలో ఉంటే అదే గురుశ్చంద్రయోగం. ఉదాహరణకి 2025లో ఇది వచ్చే ముఖ్యమైన మే 14 గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తుంది. అక్టోబర్ 18 గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. డిసెంబర్ 5 గురుగ్రహం వక్రీ స్థితిలోకి వెళ్లి తిరిగి కర్కాటక రాశిలోకి వెళ్లుతుంది. ఇవి గురుశ్చంద్రయోగం సంబంధిత ముఖ్యమైన గ్రహ మార్పులు. ఈ రోజులను గుర్తుంచుకుని మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి ఉపయోగించుకోండి. ఆ రోజున మంచి నిర్ణయాలు, పూజలు, గురుపూజ, జ్ఞానార్జన మొదలైనవి చేయండి. అప్పుడు జీవితంలో మార్పు మొదలవుతుంది. ఈ రోజు చేయవలసిన కొన్ని శుభకార్యాలు: గురువు లేదా పెద్దలను నమస్కరించడం, శివుడు లేదా సుబ్రహ్మణ్యుడు, కార్తికేయుడు కు పూజ చేయడం, ఓం గురు దేవాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పుస్తకాలు, తీపి పదార్థాలు, పసుపు, పచ్చ కర్పూరం వంటివి దానం చెయ్యాలి. ఇవన్నీ మనలోని చైతన్యం ను మేల్కొలుపుతాయి. ఆ రోజే మన జీవితం మారే ఆరంభంగా మారుతుంది. మన శరీరంలో ఉన్న 7 చక్రాల్లో ఆజ్ఞా చక్రం అంటే 3వ కన్ను, అదే మనసు స్థానం. చంద్రుడి ప్రభావం ఈ చక్రాన్ని నిద్రలేపుతుంది. గురువు బృహస్పతి ఆ చక్రానికి జ్ఞానం, దిశ ఇస్తాడు. ఆ రోజు ఈ 2 శక్తులు కలిసినప్పుడు ఇంట్యూషన్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం బలపడుతుంది, సరిగా ఏం చేయాలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. వేణి అనే యువతి 2 సంవత్సరాలుగా జాబ్ కోసం వెయిట్ చేస్తోంది. ఒక రోజు ఆమె తల్లి ఆమెకు ఓ చిన్న పత్రం ఇచ్చింది. ఈ రోజు గురుశ్చంద్రయోగం అంటారు, ఒకసారి ఆలయానికి వెళ్లి దేవుడిని వేడుకో అని. ఆమె వెళ్ళింది. అదే రోజు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అదే రోజు ఫైనల్ సెలెక్షన్ కూడా. ఇది ఆధ్యాత్మిక విశ్వాసమా లేక యోగ శక్తి ప్రభావమా? మీరే నిర్ణయించండి. ఒక రోజు వస్తుంది, జీవితం మారే రోజు. కానీ మనం అలానే వెళ్ళిపోతాం. మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే స్పష్టత ఉన్నా మనం దాన్ని పట్టించుకోకపోతే అది ఆకాశం నుంచి పడే అవకాశంను మిస్ అయినట్టే. అందుకే ఆ రోజు ప్రతి నిమిషం కూడా విలువైనది. ఈ యోగం మీకు ఒక గొప్ప అవకాశాన్ని తీసుకురాగలదు. ఇది కేవలం గ్రహాల కలయిక కాదు, ఇది దైవ అనుగ్రహానికి గేట్వే లాంటిది.
ఆ రోజు మీరు చిన్న పని అయినా చేస్తే అది విజయవంతమవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా పంచాంగం చూసి మీ జీవితంలో వచ్చే గురుశ్చంద్రయోగంకి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఒక్క రోజు చాలు, మీరు మారిపోతారు, జీవితమే మారిపోతుంది. ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని పౌరాణిక రహస్యాలు మరియు ఆధ్యాత్మిక శక్తుల కథలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe our channel.